సో ఈ పేషెంట్ మన దగ్గరికి ఫిష్ బోన్ స్టక్ అయిపోయిందని వచ్చారండి. సో బయట చూస్తే ఎటువంటిది లేదు, బట్ లోపల చూసినట్టయితే లోపల సల్కస్ లోపల స్టక్ అయి ఉంది ఫిష్ బోన్ అనేది. సో దాని రిమూవల్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. సో యూజింగ్ ఎండోస్కోపీ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే మనము ఎటువంటి గాయం లేకుండా నీట్గా ఫారెన్ బాడీ రిమూవల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ పేషెంట్ సోలమన్ మన దగ్గరికి థ్రోట్లో ఫిష్ బోన్ ఇరుక్కుంది అనేసి వచ్చారండి. సో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఏమని వచ్చారు, మీకు ఏం ప్రాబ్లం ఉండిందండి? నేను మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు చేప ముళ్ళు నా గొంతులో ఇరికింది. అది కొంచెం అప్పుడప్పుడు అది బయటకు వస్తుంది. కరెక్ట్గా నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత నైట్ అంతా కంఫర్ట్గానే ఉంది. మార్నింగ్ మళ్ళీ అది బయటకు రావడం, ఇంకా నేను ట్రై చేసి చూశాను. యాక్చువల్గా అది వీలు కాలేదు కాబట్టి ఇంకా ఏంటి చూద్దామని మేము గూగుల్లో సెర్చ్ చేసి మీ హాస్పిటల్కి వచ్చాము. సో ఏంటంటే ఎప్పుడైనా చేప ముళ్ళు ఇరికినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసుకోకూడదు అనమాట మనము. ఎందుకంటే దాన్ని అలానే వదిలేస్తే అక్కడ యాప్సిస్ అనేది తయారైపోతుంది. సో అదొక పెద్ద లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈజీగా ఎండోస్కోపీ చేసుకొని లోకలైజ్ చేసుకుంటాం, అంటే ఎక్కడుంది ముళ్ళు అనేది క్లియర్గా తెలిసిపోతుంది మనకి. అది తెలియడం వల్ల ఏంటంటే పెయిన్లెస్ రిమూవల్. అసలు మీకు చేసేటప్పుడు ఏమన్నా తెలిసిందా? ఏం తెలియలేదు. సో అండర్ లోకల్ అనెస్థీషియా, అంటే ఎటువంటి ఇంజెక్షన్ కూడా లేకుండా టాపికల్ లోకల్ అనెస్థీషియాలో మనం చేసాం ఈ ప్రొసీజర్. సో పేషెంట్ హ్యాస్ గుడ్ కంఫర్ట్ ఉండింది చేసేటప్పుడు. హీ డిడెంట్ హ్యావ్ ఎనీ పెయిన్ అండ్ ఆల్. బ్లీడింగ్, ఎటువంటి బ్లీడింగ్ అనేది కనిపించలేదు మనకి ప్రొసీజర్లో. సో అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మనకి ఈ ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఓవరాల్గా ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? చాలా కంఫర్టబుల్. యా. ఓకే.